వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల వద్ద పొలాల్లో ఆర్మీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్. గణేష్ మండపాలను దర్శించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. వినాయక పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని. పరిపాలన గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. మట్టి వినాయకులను పంపిణీ చేసిన సిఐ మల్లయ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లా పోలీసులు ఆపదలో ఉన్న ప్రజలకి భారీ వర్షాల సమయంలో అండగా నిలిచారు. వరదలలో చిక్కుకున్న ప్రజలను పోలీసులు అన్ని విధాలుగా అండగా ఉండి వాళ్లను కాపాడడంలో ముందు వరుసలో నిలిచారు. కేసముద్రం పోలీసులు వరదల్లో రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో కేసముద్రం రైల్వే స్టేషన్లో రైళ్లను నిలిపివేయడంతో ప్రయాణికులకు ఆహారాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. వరదల్లో అన్ని విధాలా నష్టపోయిన పేద ప్రజలకు జిల్లా ఎస్పీ స్వయంగా వచ్చి నిత్యావసర సరుకులను అందించారు. జిల్లా పోలీసులు తీసిన సేవలకు ప్రజల నుంచి విశేష అభినందనలు వెలువెత్తుతున్నాయి. ఇబ్బంది పడుతుంది. మా వాడు చచ్చిపోతా అంటారు, లేదంటే బతుకుతా అంటారు, కొడతా అంటారు, లేదా అంటారు. లేకపోతే వాడి సమాజానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మీరు ఇంట్లో గట్టి చెప్తేనే మేము రూరల్ సిఐ గారు, సర్వే గారు, ఎస్ఐ గారు, మురళీధర్ రాజు, రూరల్ ఎస్ఐ మేడం దీపిక మేడం, కేసముద్రంలోని కౌతిమ్ నగర్ అంబేద్కర్ కాలనీలోని ఇళ్ళకి వాటర్ వచ్చినాయి సార్ చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా వంశీధర్, మిస్టర్ యశ్వంత్, సార్ వీళ్ళతో పాటు ఇద్దరు ట్రాక్ మెన్ ఉంటున్నారు సార్. కాకపోతే ఈరోజు డ్యూటీలో ఉన్నారు సార్. వాళ్ళని మనం అందరూ సార్ చాలా మంది వర్తక వ్యాపారులు, అదేవిధంగా మన ప్రెస్ మిత్రులు, టీచర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి చాలా సాయం చేయడం జరిగింది. అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు ఎస్బీఐ గారు చంద్రయ్య కానిస్టేబుల్, ఏఎస్ఐ కృష్ణమూర్తి గారు, ఎస్ గౌసి, ఎస్ గోపి, బాలాచారి, ఏ మంగిలాల్, విజయ అమ్మ రామ, సార్ ఉన్నాడు
హనుమంత్ బాణతో సీజన్ పట్టుకోండి వస్తుంది సీజన్ పట్టుకుంటుంది సార్ 11 వరకు నుంచి సేవ చేసింది సార్ నైట్ లా. మేడం బాగా కష్టపడుతుంది ముగ్గురు కష్టపడ్డారు సార్ నైట్ పోలేదు సార్. గన్నవరంలో వరద ముంచెత్తడంతో లంక గ్రామాల్లో చావు కష్టాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో చనిపోయిన వ్యక్తిని చేతులతో ఎత్తుకొని గోదావరి నది పాయ దాటిన బంధువులు. గన్నవరం మండలం కత్తులవారిపేటకు చెందిన మట్ట లక్ష్మి అనారోగ్యంతో మృతి. కత్తులవారిపేట నుండి జిల్లేడు లంకలో ఉన్న శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు గోదావరి నది పాయలో దిగ శవాన్ని మోసుకెళ్లిన బంధువులు. గోదావరి వరద మరోసారి లంక గ్రామాలను ముంచెత్తడంతో నదిపాయ మునిగిపోవడంతో చేతులపైకి ఎత్తి పీక లోతుకు నీటిలో శవాన్ని మోసుకెళ్లిన బంధువులు. గోదావరి నది పాయ దాటి అవతలకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించిన బంధువులు. వరదలు వచ్చిన సమయంలో ఎవరైనా చనిపోతే లంక గ్రామాల ప్రజలకు ఇవే కష్టాలంటున్న స్థానికులు. శవాన్ని చేతులపైకి ఎత్తుకొని పీక లోతు నీటిలో తీసుకెళ్తున్న దృశ్యాలను చూస్తే వర్ణించలేని వేదన. చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు కూడా ప్రశాంతతను నోచుకొని లంక గ్రామ ప్రజలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ అడ్మిన్ డిపిసిపి సిరాజ్ ఇతర అధికారులతో కలిసి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनन्देशमोक्षन्त्वामलं दैवपदं ददैवामिभूतयोस्तु जनार्दन अवद्ब्रह्माचः आयुष्केतनिवरणां महालक्ष्मीमुपेनामृतां पुरिः तस्मै ब्रह्मा त्रिबालां ज्येष्ठमालक्ष्मीं स्महे धनलक्ष्मीं धनधनचो देव्ये च विद्महे विष्णुपत्नी देवः इन्द्रो वृद्धस्वः स्वस्ति न भोषो विश्ववेदसः स्वस्ति मे अरिष्ठं ददा गणपति नवरात्रोत्सव अन्तर्भागेन प्रथमदिवसेन प्राणप्रतिष्ठापन मुहूर्तात् नमः मन्दारयामि गन्धत् इत्यपुरामि है प्रक्वये श्रियम् आयनेते परायणे दूर्वारोहन्तु पुष्पाणां भवति एवं वेदः दोपां आयतनमहं भवति देवलो गणेश महाराज के देवलो एकदन्त महाराज के महापुष्पाञ्च पुष्पिणेः बृहस्पतिं प्रयच्छमे देवलो गणेश पठंడి సార్ अंदर पठंడి సార్ देवलो गणेश महाराज की देवलो एकदंत महाराज की కింద పట్టండి జై బోలో గణేష్ महाराज की जय बोलो गणेश महाराज की आयनाभ्यां नमः उमा महेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भः स्वाहा माधवाय स्वाहा गोविन्दकण्डे मेरो दक्षिणद्विभागे श्रीशैलस्य वायव्य प्रदेशे कृषारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम् अङ्गग्रहवशात् भावक धर्मगोत्रोद्भवस्यः श्रीनिवास नामधेयस्यः दादा धर्मपत्नी वासवी नामिनीं
సాయి దుహాన్నామధీస్య సహ కుటుంబస్య సమాంధవస్య ఆయనేతే పరాయణే ఘననాదాయ మంగళమనమోషికాయ విఘ్నరాజాయ ఘననాదాయ మంగళం మంగళనిరాజన దీపం దర్శయామి నీరాజనాంతం వృద్ధ ఆసాదయమానస్య శిరసా కృణ్యామి అజపాయస్వ దేవతః అనుగ్రహ సిద్ధిరస్తు యువపాంబరాభ్యో నమః ధర్మహామల తేనతా ఫలసిద్ధిరస్తు ముహూర్తకాలే నారాయణః కాలే సూర్యాదీనాం నమః ప్రవక్ష్యామి ఆసక్తే నరద సావంతమానో నివేశముతం వర్తించః కల్పస్థాపన దేవతాభ్యో నమః స్థానపూర్దో యదస్తేరస్తునః తస్తిరమానిషేభ్యః వార్తం వివేకం ప్రత్యేక్షం తత్తమసి సవేవంతురం బోధరాయ ఏకద మహాగణాధిపతే నమః పవిత్రం ప్రజాపతి యస్సాజం పురస్దేవతానుగ్రహ సిద్ధ్యర్థం ప్రాణప్రతిష్ఠాపనః ముహూర్తదేవతః యజ్ఞోపవిదాంతే ओम योपाम पुष्पं वेद पुष्पवाम प्रजानां भवति तयें भवति अग्निर्वावाभ्यो नमस्तु पुष्पवाम प्रजानां भवति ओम दाक्षराये च भोदाये धनदाये महाधनं धनमे देवी सुजितं सर्वकामाप्तसिद्धये महागणाधिपते नमः पूर्वयुग्मं समर्पय ओम गजकन्निकाय नमः पुत्राय नमः अनार्कवत्य नमः विकटाय नमः विघ्नराजाय नमः कामितार्थवरप्रजाय नमः ये बोलो गणेश महाराज की जय। मुकालिंद्रा पुत्र पौत्रम यस्मात् तस्मात् बेटुकोनी तरबट्टी परम समर्पयामि ब्राह्मणोर्वेदः अमृतेन గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా 15 అడుగుల వినాయకుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సహకారంతో సుమారుగా 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి విగ్రహాన్ని పెట్టామని కమిటీ సభ్యులు తెలిపారు. 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిపించి నిమజ్జనం అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎస్ఐ పవన్ కుమార్ విఘ్నేశ్వరుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కమిటీ సభ్యులతో మాట్లాడుతూ 9 రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఇలా చూడండి. महाराज की जय, गणेश महाराज की जय। పాత్రశ్రీ గొప్పాలమ్మ అమ్మవారి కాంప్లెక్స్ సన్నిధిలో మన వరసిద్ధి వినాయక కాంప్లెక్స్ యూత్ తరపున వాకవరంలో లేని విగ్రహం 15 అడుగులు భారీ ఎత్తు విగ్రహం ఏర్పాటు చేశారు. వారు ఎవరు కంటిపల్లి చిట్టుబాబు గారు గొప్ప 1,50,000 రూపాయలు భారీ విరాళం ఇచ్చి ఆ విగ్రహం 15 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ విగ్రహానికి ఈ 9 రోజులు కూడా అఖండమైన పూజలు జరిపించి మన హిందువులందరికీ పర్వదినమైన వినాయక చవితి సందర్భంగా మొత్తం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన గోకవరం ప్రజలకి, మండల ప్రజలకి, అలాగే అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ మన కాంప్లెక్స్ యూత్ మరి ఇక్కడ గొబ్బాలమ్మ గుడి దగ్గర మరి మంచి విగ్రహం, అందమైన మన వినాయకుడి విగ్రహం 15 అడుగుల వినాయకుడి విగ్రహం ఆవిష్కరించారు. చాలా సంతోషం. మరి దీనికి వల్ల హిందువులందరికీ ఆనందం పెరుగుతుంది. అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి ఈ పండుగని జరుపుకోవాలని, అలాగే యూత్కి మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి గ్రామాభివృద్ధి సహకరించాలని కోరుకుంటూ ఈ 9 రోజులు కూడా ఒక పండగలాగా మేము హిందూ ముస్లిమ్స్ కూడా కలిసి చాలా బాగా జరుపుకోవాలని, ఏ గొడవ లేకుండా, ఏ మత భేదాలు లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా చేసుకుందామని మేము చూస్తున్నాం. వినాయక స్వామి పూజలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏకదైవ యజమాన ఆయుస్తే జోదధార
यमाधिपत्यौ हर हर महादेव हर जय बोलो गणपति महाराज की वक्रतुंड शूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् वर्षे वर्षे प्रयुक्त वरसिद्धिविनायक स्वामिने नमः वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पांजलिं समर्पयामि आत्म प्रदक्षिण नमस्कारान् समर्पयामि यजमान्यायजमानस्य पुण्गुणोल्लगोत्रोद्भवस्य चन्द्रबाबुनायुण्णामधेयस्य धर्मपत्याः भुवनेश्वरी नाम्नाः दम्पत्योः आयुरारोग्य ऐश्वर्य पुत्रपौत्राभिवृद्धिरस्तु शरीरेण संपूर्ण शरीर आरोग्यता सिद्धिरस्तु अमरावती नगरेण शांति सुस्थिरता सिद्धिरस्तु अखंड दिग्विजय निर्माण सिद्धिरस्तु पोलवरं जातीय प्राजेक्टु व्यवहारेषु सर्व प्रतिबंधक निवृत्ति द्वारा अखंड दिग्विजय सिद्धिरस्तु क्षिप्रमेव निर्माण सिद्धिरस्तु राष्ट्रेण अतिवृष्टि निवारण सिद्धिरस्तु सुवृष्टि सिद्धिरस्तु सर्वशत्रु पीड़ा परिहार द्वारा राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय सिद्धिरस्तु राष्ट्र शांति सुस्थिरता परिपालना सिद्धिरस्तु सर्वोपद्रवनाशनास्तु यजमानस्य कुमारस्य पुण्गुणोल्लगोत्रोद्भवस्य लोकेश नामधेयस्य धर्मपत्याः ब्रह्माणी नाम्नाः दम्पत्योः आयुरारोग्य ऐश्वर्य पुत्रपौत्राभिवृद्धिरस्तु यजमानस्य पौत्रस्य देवांशु नामधेयस्य आयुष्याभिवृद्धिरस्तु उन्नत विद्या पठन योग्यता प्राप्तिरस्तु मेधा सिद्धिरस्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु पर्याप्य अनन्तरायाय सर्वस्तोमोति रात्र उत्तममहद्भवति सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वदेवतेनाप्नोति सर्वं जयति देवदेव्याः अनन्त अनन्त भोगो अस्ति। నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల వద్ద పొలాలలో ఆర్మీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. వారం క్రితం విజయవాడలో వరద బాధితుల సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా పొలాలలో ల్యాండ్ చేయగా చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. సమస్య పరిష్కరించేందుకు టెక్నికల్ బృందంతో మరో హెలికాప్టర్ అక్కడకు చేరుకుంది. నగరూరు ఇంట్లో వినాయక పూజలు కోరిన కోరికలు తీర్చేది, విఘ్నాలు తొలగించేది నాయకుడే. సుఖ సమృద్ధి ధనధాన్యాలు ప్రసాదించే పవిత్ర పండగే వినాయక చవితి అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర తెలిపారు. కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్లో వినాయక చవితి పండగ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర నివాసంలో వినాయక స్వామికి పూజలు చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ సకల శుభాలకు ఆదిదేవుడైన గణపతి లోక ప్రజలందరి పూజలు అందుకొని అందరికీ సకల శుభాలు ఆయురారోగ్యం ప్రసాదించాలని నగరూరు రాఘవేంద్ర కోరారు. పూజల్లో మొదటి పూజ అందుకునే వినాయకుడు సకల విఘ్నులను తొలగిస్తాడని తెలిపారు.
భయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థ. కుడివే మోకాల మీద పెట్టుకోండి. ఇంకోటి మహామనసాభీష్ట ప్రార్థనా పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఆచమ్య ప్రాణానాని ఆచమనం చేయండి. విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా త్వం దేవతే తే నామ విత్రేవత. ఐం మహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. నెల్లికుదురు మండలం వస్త్రం తండా జీపీలో వారం రోజులుగా సాగునీరు రాకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షాలు కురిసి వరదలతో నిండిన కలుషితమైన నీరును వ్యవసాయ భావించి తెచ్చుకొని ప్రజలు తాగుతున్నారు. అధికార దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి త్రాగునీరుని అందించాలని ప్రజలు వేడుకుంటున్నారు. ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇక్కడ వాటర్ వస్తలేదు. తండా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మాకు వాటర్ లేక ఎక్కడి నుంచో తీసుకొస్తున్నాం వాటర్. సో చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ చెరువు అంటే పొలం దగ్గర వాటర్ ఉంది, అందుకే ఇక్కడ వచ్చినాం మేము. ఇక్కడ బోర్ ఉండడం వల్ల వాళ్ళు కూడా మమ్మల్ని వాటర్ పట్టనిస్తలేరు. ఎందుకంటే వాళ్ళ పొలాలకు కూడా వాటర్ వస్తలేవని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ రిపోర్టర్ వాళ్ళు వచ్చారు. ఇంకా మా విలేజ్లో ఇంకా పట్టించుకోవడం వల్ల స్ట్రీట్ లైట్స్ ఇంకా వాటర్, మెయిన్గా వాటరే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది త్రాగడానికి. ఇంకా ఏంటిదంటే ఇక్కడ మిషన్ భగీరథ వాటర్ కూడా ఉంది, కానీ ఆ వాటర్ వస్తున్నాయి అందులో చిన్న చిన్న కీటకాలు ఏంటిదంటే మురికి వాటర్ అనేది వస్తుంది. దాన్ని క్లీన్ చేస్తలేరు. ఇప్పటికైనా కార్యదర్శి ఇక్కడ సర్పంచ్ వాళ్ళు కూడా పట్టించుకోవాలని మా కోరిక. సర్పంచ్ లేడమ్మా, అదే కార్యదర్శి వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పటికైనా పట్టించుకోవాలని మా వాళ్ళు కూడా మేము కార్యదర్శి పట్టించుకుంటలేడు. ఇబ్బంది ఉన్న నీళ్ళు వాటర్ అసలు వస్తాం లేదు. 20 రోజుల నుంచి మాకు అసలు ఇబ్బంది బాగా అవుతుంది. ఏం తాగటానంటే జ్వరాలు బాగా వస్తున్నాయి. ఎక్కడి నుంచి తెచ్చిన నీళ్ళు మాకు అసలే పడతాం లేదు. ఇక ఎక్కడైనా తేవాలంటే ముసలోళ్ళు ఏమో మాకు ఇబ్బంది బాగా చాలా అవుతుంది. ఎక్కడైనా బోరు బావిలో నీళ్ళు తెస్తామంటే కూడా ఆ బోర్లు కూడా ఇక కూలి ఎట్నో మంచి నీళ్ళు వస్తాం లేదు, మురికి నీళ్ళు వస్తున్నాయి. ఇక మాకు బాగా చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఎంపీటీసీ గారు, సర్పంచ్ అయినా, జడ్పీటీసీ గారు, ఎవరైనా కార్యదర్శి కూడా ఈ టెండకు ఎక్కడైనా పట్టించుకుంటాం లేదు. మురికి కాలంలో బ్లీచింగ్ పౌడర్ గిట్ట ఏమైనా అసలు టెండకు మంచిగా చూస్తాం లేదు. మంచిగా ఏదైనా మా పని మంచిగా చేస్తాం లేదు. ఇప్పుడు వాటర్ ఉందా అమ్మ మీకు? వాటర్ ఉందా? ఇవన్నీ చూడు బిందెలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నీళ్ళు కుదురు నుంచి కొనుక్కొని తాగుతున్నాం. క్యాన్ పట్టుకొని రోజుకు అట్లా బాగా ఇబ్బంది అవుతుంది. మాకు కూడా టెండకు ఇంత పెద్ద టెండ ఒక బోర్ అయినా వేయించాలి. ఏ తండమ్మ ఇది? కూడా బాటలేదు బాగా ఉండాలి. వస్త్రం టెండ చూసుకుంటామని అంటారు, కానీ ఇప్పుడు చూసేటోళ్ళు చెప్పమంటే పని చేస్తలేడు.
ఏదైనా మాకు పైసలు డబ్బులు కావాలైతే నేను పని చేస్తాను అంటాడు. ఏ పని అయినా మాకు అసలు అవసరం లేదు, ఈ వస్త్రం దండే వద్దని అంటాడు. మా దండకు వచ్చి పని చేస్తలేడు. ఎవరమ్మా ఆయన? కార్యదర్శి. ఏం పేరు? దాని పేరు తెలియదు. అసలు నాకు ఎవరు పట్టిస్తలేరు, ఎవరిని కూడా అడుగుతలేడు. కార్యదర్శి మాకు అసలే వద్దు. నిన్న కార్యదర్శిలో 80,000 ఇడిపించుకున్నారు, ఎక్కడని మాకు అసలే పట్టిస్తలేరు. కార్యదర్శి మాకు వస్త్రం తండ్రి అసలే వద్దు, అసలే వద్దు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.